ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం చుట్టూ మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. కాపు నేత ముద్రగడ నాబం మృతి అనంతరం కాపునాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా పలువురు కాపు నేతలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకే వేదికపై కలుసుకొని మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించి బోండా ఉమ నుంచి వివరణ కోరడం కూడా కాకుండా ఈ వ్యవహారంపై విచారణ కోసం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనిపై స్పందించిన బోండా ఉమ గతంలో తమ పార్టీ నేతలు కూడా వైసీపీకి చెందిన కాపు నేతలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. దీంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడిని రేకెత్తిస్తుంది. ఈ వివాదంపై స్పందించిన అంబటి రాంబాబు గతంలో చంద్రబాబు నాయుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డిని కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రశ్నించారు. అప్పుడు తప్పుగా కనిపించిన భేటీ ఇప్పుడు తాను బోండా ఉమతో మాట్లాడితే మాత్రమే ఎందుకు తప్పుగా కనిపిస్తుందని నిలదీశారు. ఇదే అంశాన్ని కాపునాడు కూడా ప్రస్తావిస్తూ చంద్రబాబు సాయిరెడ్డి భేటీ సమంజసమైతే బోండా అంబటి కలయికపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తుంది.